ఒకతే కూతురు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంది. పోలీస్ ట్రైనింగ్ వెళ్ళి మొదటిసారే తుస్సుమంది. కానీ ఇంకా పోలీస్ అని చెప్పుకుంటూ పోజు కొడుతూ ఊరంతా తిరుగుతూ ఉంది. ఇప్పుడే ఈ ఊరికి వచ్చింది. అందుకే మీ గురించి తెలియలేదు. ఇప్పుడు ఎందుకు ఆ పిల్ల గురించి ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? అది కాదయ్యా, మీరెవరో ఏంటో తెలియని వాళ్ళొకరు ఈ ఊళ్ళో తిరుగుతున్నారు. వాళ్ళెవరో ఏంటో అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. అందుకే. తన పేరేంటి? తన పేరు ఏంటి చెన్నయ్య గారు, ఇన్ని డీటెయిల్స్ ఎందుకని చెప్పి పేరు అడుగుతున్నారు? అయ్యా, ఆ పిల్ల పేరు చెన్నయ్య గారు. ఆ రోజు పంచాయతీలో అయ్యగారిని ఎదిరించి మాట్లాడడం చెప్పానే, అది వాడేనయ్యా. అయ్యా, ఎంత పొగరుగా సైకి చేసి వెళ్తున్నాడో చూసారా? ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ రోజు అయ్యగారే అడ్డుపడ్డారు. ఆడిని పీకే పీకుడికి దవాళ్ళు వాచిపోవాలి. అవునయ్యా. బండెక్కండి. సూపర్ అయ్యా. సుబ్రహ్మణ్య ఎక్కరా, చాలా కాలమైందిరా బయటికి. చూడాలయ్యా. ఇళ్ళు వచ్చేసారు అడ్డుగా. పూజ కోసం అందరూ అక్కడ ఎదురు చూస్తుంటే నువ్వేంటి ఇటుపోతున్నా? అది కాదు నాన్నగారు. రారా. అలాగే. అయ్యా, మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. ఇక్కడి నుంచి మీరేం చేస్తున్నారు? అయ్యా, అయ్యోయ్యో. ఏంటి? ఏం లేదయ్యా, కుంకుమ బాగా అంటుకుంది. చారుమతి. ఏంటి పేరడిగారుగా? చారుమతి. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆర్చి దగ్గర ఉన్న పోలీసులు వచ్చేవాడిని పోయేవాడిని బాగా చెక్ చేసి పంపించండి. కానుకలు చెల్లించడానికి వచ్చిన నంది మండలం ఊరోళ్ళు, కొర్రపాడు ఊరోళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఆ పిట్ట గోడ మీద కూర్చుని తొట్టిగా కిందకి దిగమని చెప్పండి. మొక్కులు తీసుకున్నాడు అడ్డం నా కూడా దారదులండబ్బా. ఓయ్ ఓయ్ డ్రైవరు, ఒక్క నిమిషం ఆపు. కరెక్ట్ టైంకి వచ్చావు. పిల్లాడు పాపం తప్పిపోయాడు. అమ్మా నాన్న కావాలని ఏడుస్తున్నాడు. రాపోయి పోలీసులకి అప్పగించేద్దాం. బండిది. ఏం చారుమతే, అక్కడేమో మీ నాన్న నీకు సంబంధాలు చూస్తున్నాడు, ఇక్కడేమో నువ్వు చేతిలో సంటి పెడుతూ ఉన్నావు. ఏంటి కదా? నిన్ననే కన్నాను, పోవయ్యా. నా నోరు కింద ఎవరికి నిద్ర పట్టదు. చూసావా ఊర్లో ఒక్కడు ఎలా ఉన్నాడో? సమాజ సేవ చేద్దాం అంటే ఒప్పుకోరే. ఏంటా చూపు, పోనీ. అలాగే. అవును, నేను డ్రైవర్ అనే పిలుస్తున్నానే, నీ పేరేంటి? మీరు డ్రైవర్ అనే పిలవండి, అదే బాగుంది. జాతరకు వచ్చిన వాళ్ళంతా మీ వస్తువులను, నగలను జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ అవుట్ పోస్ట్ వచ్చి ఫిర్యాదు చేయండి. నమస్తే సార్. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? టోటల్ గా కవర్ చేసినట్టున్నా. అందరూ నీకు ఇంత మర్యాద ఇస్తున్నారు. అక్కడ జనంలో ఒకడే నిలబడి ఏడుస్తున్నాడు. పాపం తప్పిపోయినట్టున్నాడు. ఆనవాళ్ళు చెప్పి అనౌన్స్ చేయండి సార్. భక్తులందరికీ విజ్ఞప్తి. పిల్లాడి పేరు బాలరాజు, నాన్న పేరు చక్రవర్తి, అమ్మ పేరు పద్మావతి. పిల్లాడు ఎర్రగల చొక్కా వేసుకుని ఉన్నాడు. పిల్లాడి తల్లిదండ్రులు ఎక్కడున్నా ఇదిగో, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకండి? నువ్వు జాతరలో తప్పిపోయానుకో, నీ ఎత్తుకి ఈజీగా కనిపెట్టేయచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయినావురా? అయ్యా, నా మనవాడిని కనిపెట్టించినందుకు సంతోషం అయ్యా. మీ పిల్లాన్ని తీసుకొచ్చి అప్పగించింది వాళ్లే, వాళ్ళకి చెప్పండి. అయ్యా, ఏ తల్లి కన్న బిడ్డలో మీరు నా మనవాడిని మా దగ్గరికి చేర్చినందుకు మీరు సల్లంగా ఉండాలి. వచ్చే జాతరలోపు పండంటి మగ బిడ్డను కానీ మీరిద్దరూ సంతోషంగా ఉండాలయ్యా. దీర్ఘ సుమంగళిగా ఉండాలి. ఇందులో సిచ్యువేషన్ సాంగ్ ఒకటి. హలో, నువ్వెందుకు నవ్వుతున్నావు? లేదండి, బామ్మ చెప్పింది తలుచుకుని. అదో టైప్ గానే ఉన్నావే. పోవయ్యా, నీ ఓనర్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పోయి పని చూసుకోవయ్యా. అలాగేనండి. పిల్లల్ని కంటే సరిపోద్దు, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎన్నెన్ని చూసుకోను.
ఏంటయ్యా ఎప్పుడు 4వ రోజే బాణసంచి పేలుస్తారు, ఈ రోజే మొదలెట్టారు. ఏంటయ్యా ఇది? అదే కదా. కొత్తగా ఉందే. ఆ, ఆ? పద్ధతినే మార్చేస్తున్నారే. ఏమైందో తెలీదు, పడిపోయాడు. అయ్యా మీరు ఎలా మేము చూసుకుంటాం. రా పోదాం, జాగ్రత్త. భయపడ్డావా? భయపడకు, రా. రా. అయ్యా నమస్తే అయ్యా. గోపి రా. వీరభద్ర అందరి కోరికలు తీర్చు స్వామి. అయ్యా దండాలయ్యా. చెన్నై గారి పక్కన నిలబడి మనం ఏదో రోజు సెల్ఫీ తీసుకోవాలి. రా గోపి. అటు చూడరా. చెన్నై గారు ఆట మొదలెట్టేస్తారా? ఏంట్రా పల్లి పూలగొండలో పడి పడ్డాడు.
ఈ రోజు వాడు చచ్చారా. జాతరలో పులి వేషాలు వేయొచ్చు, కానీ పులి ముందే వేషాలు వేయకూడదు. మా నాన్న కొడితే పులి పంజా విసిరినట్టుంటుంది, కానీ జాతర దేవుడు గుడి అని నేను ఏం చేయకుండా వదిలేశాడు. ఇంకోసారి గోపి జోలికి వచ్చావో నీ అబ్బా. పోదాం పద. అయ్యా, చేతకొట్టేశారు. ఈ దెబ్బ తిరిగిపోయే సీన్ చూడాలని ఎంతో కాలంగా